హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఈరోజు చాలా మంచి హౌస్ మీకు వస్తుందండి. అందరూ రెంటర్ పర్పస్ కి ఇల్లు కావాలని అడిగారు కదా. 227 గజాలలో G+2 విత్ పెంట్ హౌస్, దగ్గర దగ్గర 9 నుంచి 10 పోర్షన్లు ఉంటాయి. ఒక్కసారి ఓపికతోని బిల్డింగ్ మొత్తం చూడండి. టెర్రస్ మీద దాకా కూడా మీకు చూపిస్తా. మీరు వీడియో చూడకుండా డీటెయిల్స్ తెలుసుకోకుండా మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయకండి. సో చాలా మంది కొన్ని పాత వీడియోస్ కి మాకు కాల్ చేస్తుర్రు. కొన్ని సేల్ అయిన వీడియోస్ కూడా కొన్ని అట్లనే ఉన్నాయి. అవి కూడా మేము కింద డిస్క్రిప్షన్ లో సాల్వ్ అవుట్ అని పెడతాము. ఏ ఇల్లు అయినా అమ్ముడు పోయినా కానీ మేము కింద డిస్క్రిప్షన్ లో సాల్వ్ అవుట్ అని కంపల్సరీ పెడతాము. ఈ ఇంటికి సంబంధించి మనం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి పెంట్ హౌస్, మొత్తం టెర్రస్ మీద ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి పూర్తి వీడియో చూడండి. ఇంకోటి, మీరు సైట్ విజిట్ అయ్యేటప్పుడు కంపల్సరీ శానిటైజేషన్ మాస్క్ కంపల్సరీ పెట్టుకొని రండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. మనకి ఈరోజు మంచి రెంటెడ్ ప్రాపర్టీ వచ్చిందండి. 227 గజాలలో మనకి 9 నుంచి 10 పోర్షన్స్ అనేటివి ఉన్నాయి. చాలా మంది రెంటర్ పర్పస్ అడిగిరు కదా, ఇది వచ్చింది. ఒక్కసారి ఎలివేషన్ని మళ్ళీ పూర్తిగా చూసుకోండి. నేను ఇప్పుడు మిగతా అంతా కూడా ఇంటికి లోపలికి వెళ్ళి చూపిస్తా. దయచేసి పూర్తి వీడియో చూడకుండా మాత్రం మీరు మాకు కాల్ చేయకండి, లొకేషన్ దగ్గర కూడా రాకండి. ఎందుకంటే మనకి కరోనా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఓనర్లను కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా మీరు చూసుకునేది. కింద వచ్చేసి మనకి ఎలా ఉందని చూసుకోండి. మెట్ల కింద మనకి బాత్రూమ్ కూడా ఉంది. మెట్ల కింద ఇక్కడికి మనం చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్తో కలిపి 2 1 BHKలు ఇచ్చిరండి. ఇది ఒక 1 BHK మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక 1 BHK. అక్కడ ఇంకొక 1 BHK ఉంది. దీంట్లో మనకి బోరు మరియు సంప్ ఇవి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అది సంపుకు సంబంధించి, బోరుకు సంబంధించి. సో ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఒక 1 BHK. టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 1 BHKలు ఉన్నాయండి. సో ఇక్కడికేని ఒక్కసారి మనము మీద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వెళ్దాము. దీంట్లో రెంటర్స్ ఉన్నారు కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నా. సేమ్ ఈ రూమ్స్ ఎట్లుంటాయి అనేది మీకు పెంట్ హౌస్ మీద చూపిస్తా. సేమ్ రూమ్స్ ఉంటాయి అవి. మీరు ఈ రూమ్స్ ఎట్లుంటాయి అనేది మీరు పెంట్ హౌస్ మొత్తం వీడియో ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వచ్చేసి ఒక 2 BHK పోర్షన్ ఉంది, ఇంకోటి 1 BHK పోర్షన్ ఉంది. 2 BHKలో ఒకసారి మీకు చూపిస్తా. 2 BHK పోర్షన్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKకి సంబంధించిన డోర్ అండి ఇది. ఓకే, సో ఒక్కసారి ఈ 2 BHK చూసుకుందాము. దీని తర్వాత మీకు వెనుక 1 BHK చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి 2 BHK పోర్షన్తో ఉన్నది ఇది. ఇదంతా కూడా చూసుకోండి. మనకు 227 గజాలలో టోటల్గా మనకి మంచి ఫినిషింగ్తోని మంచి రెంటెడ్ పర్పస్కి కట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో కిచెన్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి పూజ గది వస్తుంది ఇక్కడ. సో కిచెన్ చూసుకున్నారు కదా. సో దీంట్లో మనం ఎంటర్ అయింది ఇక్కడికేని. సో ఇదంతా కూడా హాలు. చాలా మంది మాకు రెంటల్ పర్పస్కి అడిగారు కదా. సో ఈరోజు మనకి ఈ బిల్డింగ్ వచ్చిందండి. సో ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఉంది. దీని పక్కకి మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్స్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది మనకి. ఇది వెస్ట్ ఫేస్ ఇల్లు మనకి. ఇప్పుడు మీరు చూసేది బిల్డింగ్ అంతా కూడా మనకి వెస్ట్ ఫేస్. దీంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్. సో ఇక్కడికని ఇంకొక రూమ్ ఉంది, మీకు ఆ రూమ్ చూపిస్తాను.
సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ టైప్ అనుకోండి. సో మీద సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి రూమ్ ఎలా వస్తుందని. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉంది. సో ఈ 2 BHK వచ్చేసి మనకు ఓనర్స్ ఉంటారు దీంట్లో. అన్ని విధాలుగా ఇది కంప్లీట్ అయి ఉందన్నమాట. అంటే లైక్ ఫాల్ సీలింగ్ అన్నీ నీట్గా. మనకి అటు సైడ్కి కూడా వే ఉంది. ఒకసారి మీకు మెయిన్ డోర్ నుంచి దీని వెనుక ఇంకో 1 BHK ఉంది కదా, అది కూడా చూపిస్తా. సో ఇప్పటిదాకా మనం చూసిన 2 BHK డోరు అంటే 2 BHK హౌస్, ఇది దానికి సంబంధించిన డోర్ ఈ గల్లీలకి ఇలా కూడా రావచ్చు. ఇది వచ్చేసి 1 BHK. మీకు ఈ 1 BHK డిజైన్ అనేది సేమ్ ఇక్కడనే మీకు పెంట్ హౌస్ మీద చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చెప్పిన. ఇక్కడ ఇదంతా వచ్చేసి కూడా వాష్ ఏరియా. ఇదంతా మనకి ఇదంతా కూడా వాష్ ఏరియా. మనకి ఇది వచ్చేసి 1 BHK నండి. ఇక్కడ ఇది కూడా రెంట్కి ఇచ్చారు. ఓన్లీ ఆ 2 BHKలో మాత్రం ఓనర్స్ ఉంటారు. మొత్తం కలిపి రెంట్కి ఇస్తే కూడా మంచిగా వస్తాయి. మనకి ఇది వచ్చేసి బోడుపల్లి వస్తుంది. ఇక్కడికైనా ఒక్కసారి మీకు నేను సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇక్కడికైనా ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సో సెకండ్ ఫ్లోర్లో మనకి 1 BHK పోర్షన్లు 3 వచ్చినాయండి. ఇవన్నీ కూడా మనకి వాళ్ళు రెంట్కి ఇచ్చుకోరు అనమాట. ఇక్కడ ఒకటి 1 BHK పోర్షన్ వచ్చింది. మీకు ఒకసారి ఇలా చూపిస్తాను. సో ఇలా ఎక్కితే ఇక్కడ 2 1 BHK పోర్షన్లు ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఒకసారి ఇది చూసుకుందాము. అక్కడ రెంటర్స్ మనకి అవైలబుల్ ఉండి చూపిస్తే ఓకే. సో ఇక్కడ మీకు ఒక పోర్షన్ చూపిస్తున్న 1 BHK ఎలా వస్తుంది అనేది మీకు. సో మిగతా 1 BHK పోర్షన్స్ కూడా ఇలానే పెద్దగా మంచిగా నీట్గా వస్తాయి. మనకి 227 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందని. ఇదంతా కిచెన్ ఇక్కడ ఇచ్చేసి ఇది బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ కామన్ టాయిలెట్ ఉంది. ఇదంతా కూడా కామన్ టాయిలెట్. సో ఇది 1 BHK పోర్షన్స్ ఇలా పెద్దగా ప్రతి మొత్తం మూడు పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని 3 కూడా ఇలానే పెద్ద స్పేసెస్. సో ఇక్కడికి ఏం చూసుకుంటే మనకి ఇక్కడ మిగతా 2 పోర్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ఇలానే వస్తుందండి. ఇక్కడ ఒక పోర్షన్ ఉంది మనకి, చాలా పెద్ద వస్తుంది 1 BHK అయినా కానీ. ఇక్కడ 1 BHK పోర్షన్ ఇది కూడా. సో ఇది కొద్దిగా అవైలబుల్ ఉంది మనకి చూసుకోనికి ఎలా వస్తున్నాయి అనేటి రూమ్స్. మనకి ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ సైడ్ ఇచ్చారు. సో ఈ ఫేసింగ్ ఉన్న డోర్లే ఇలా వస్తుంది మనకి. ఇది వెస్ట్ ఫేస్ బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడికి మనము పెంట్ హౌస్ మీదకి వెళ్దాము. పెంట్ హౌస్ మీద కూడా మనకి 1 BHK పోర్షన్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు మనం వెళ్ళేది పెంట్ హౌస్కి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో నేను 1 BHK పోర్షన్స్ మీకు ఏదైతే చూపెట్టలేదో ఇక్కడ సేమ్ ఉంటాయండి. నేను ఇలా ఒకటి శాంపుల్గా చూపిస్తాను. గ్రౌండ్ పెంట్ హౌస్ ఇలా ఉంటాయి. ఇదంతా కూడా పెంట్ హౌస్కి సంబంధించి టెర్రస్ మళ్ళీ మీదికి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ రైలింగ్ ఇచ్చిండ్రు. ఇదంతా కూడా వేసుకొని మనం మెట్లెక్కి వచ్చింది ఇలా మొత్తం టెర్రస్ మీదకి. సో ఇక్కడికేని మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పోర్షన్ ఉంది, మళ్ళీ అక్కడ ఇంకొక పోర్షన్ ఉంది. సేమ్ కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మనం పార్కింగ్ దగ్గర ఏదైతే చూసినామో అవి కూడా సేమ్ బెడ్రూమ్స్ ఇలానే వస్తాయి. మీకు ఇది ఒకసారి శాంపుల్ చూపిస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకోలే కదా, పెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్ అంతా కూడా సేమ్ మీకు ఇలా వస్తుంది.
కొద్దిగా లైట్ ఉండదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొత్త రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసింది. బిల్డింగ్ వచ్చేసి మనకు 1 year ఓల్డ్, జస్ట్ 1 year బిఫోర్ మన కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చిండు. ఇక్కడ హాల్కి సంబంధించి ఒక బాత్రూమ్. సో ఇది ఒక బాత్రూమ్ ఉంది. ఇది టోటల్గా 1 BHK పోర్షన్స్, గ్రౌండ్ మరియు పెంట్ హౌస్కి సంబంధించిన డిజైన్ ఇది. ఒకసారి దీని మీదకి వెళ్ళి మీకు చూపిస్తాను. దీని మీద మొత్తం మనకి చుట్టుపక్కల ఇల్లులు ఎట్లున్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్ ఎట్లుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ట్యాంక్స్ కూడా. మనకు అది మంచినీళ్ళు అది ట్యాంక్. ఇది వచ్చేసి బోర్కి సంబంధించినవి 2 ఉన్నాయి ఎక్స్ట్రా. సో రెంటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు నీట్గా ఉంది. సో మీకు టెర్రస్ మీద దాకా కూడా చూపెట్టిన. ఇక్కడ దాకా ఓపికతో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇట్లా చూస్తేనే ఇల్లు గురించి అర్థమవుతుంది, దీని వాల్యూ ఎంతనో మీకు అర్థమవుతుంది. ఈ చుట్టుపక్కల అంతా కూడా చూసుకోండి చుట్టుపక్కల. సో మనకి ఇది బోడుపల్లి వస్తుంది, మనకు చుట్టూ అంతా ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఇది ఇంటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఇంకా మిగతాది మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము. కంపల్సరీ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ.